ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనం. కాశీక్షేత్రంలో శంకరుల జీవిత గమనాన్ని తెలుసుకుంటున్నాం. అక్కడ వారు చేస్తున్న జ్ఞానబోధకు ఆకర్షితులై ఎంతోమంది వారి శిష్యులయ్యారు. వారిలో సనందనుడు కావేరీ తీరం చోళదేశం నుండి వచ్చినవాడు. అతడు భక్తి శ్రద్ధలలోనూ మేధా సంపత్తిలోనూ అగ్రేసరుడుగా ప్రకాశించాడు. సనందనుని యోగ్యతను సామర్థ్యాన్ని గమనించి శంకరులు అతని చేత ప్రస్థానత్రయాన్ని 3 సార్లు చదివించి అనేక శాస్త్ర రహస్యాలను బోధించారు. ఒకరోజు సనందనుని గురుభక్తిని వెల్లడించే సంఘటన ఒకటి జరిగింది. ఆ రోజు శంకరులు గంగకు ఈవలి ఒడ్డున, సనందనుడు ఆవలి ఒడ్డున ఉన్నారు. శంకరులు స్నానం చేసి తడిసిన గుడ్డలతో ఒడ్డుకు వచ్చారు. తాను ధరించవలసిన పొడి గుడ్డల కోసం శంకరులు సనందన అని పిలిచారు. ఆ రోజు గంగ ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తోంది. దాని లోతు వేగం మరచిపోయి సనందనుడు గురువుగారి పిలుపే అనుమతిగా భావించి నేల మీద నడిచినట్లుగా గంగా ప్రవాహం మీద నడిచి రాసాగారు. అప్పుడు గంగ అతని పాదాల క్రింద పద్మాలను ఉద్భవింపజేస్తూ వచ్చింది. అలా ఆయన పాదాలు గంగ మీద కాక పద్మాల మీద ఆనుతూ వచ్చాయి. ఈ విధంగా వచ్చి ఆయన గురువుగారికి వస్త్రాలు అందించారు. ఈ సంఘటన చూచిన తదితర శిష్యులు, అక్కడ ఉన్న ప్రజలు అంతా ఆయన గురుభక్తిని వేనోళ్ల కొనియాడారు. పద్మాలతో భరింపబడ్డ పాదాలు కలిగినవాడు కాబట్టి ఆనాటి నుండి ఆయనకు పద్మపాదుడు అనే పేరు ప్రసిద్ధమైంది. కాశీక్షేత్రంలోనే జరిగిన మరొక అద్భుత సంఘటన వ్యాస దర్శనం. అది గంగా తీరం, మణికర్ణికా ఘట్టం. శంకరులు ఉదయం నుండి శిష్యులకు బ్రహ్మసూత్ర భాష్యం వివరిస్తున్నారు. క్రమంగా మధ్యాహ్నమైంది. ఆ సమయంలో ఒక వృద్ధుడు కర్ర సాయంతో కదులుతూ శంకరుల దగ్గరికి వచ్చి, నీవెవరు, ఏం పాఠం చెబుతున్నావు అని అడిగాడు. శిష్యులు సమాధానం చెప్పారు. అప్పుడు ఆ వృద్ధుడు, బ్రహ్మసూత్రాల అర్థం నీకు బాగా తెలుసన్నమాట. అయితే తృతీయాధ్యాయం మొదటి సూత్రం చెప్పు, దాని అర్థం కొంచెం వివరిస్తావా అని మెల్లగా ప్రారంభించారు. శంకరులు ఆయన్ను కూర్చోబెట్టి ఇలా వివరించారు. తదంతర ప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం. జీవుడు మరణ సమయంలో మరొక దేహాన్ని పొందుతున్నప్పుడు దేహ బీజాలైన సూక్ష్మభూతాలతో కలిసి బయటపడుతున్నాడు. దీనికి ప్రమాణం తాండి శృతి అంటే వేదం. అందులో గౌతమ జైవలీయ ప్రశ్నోత్తరాలను బట్టి ఈ అంశం స్పష్టమవుతోంది అన్నాడు. ఇక్కడ వేదాన్ని ఎందుకు ప్రమాణంగా తీసుకుంటారు అని ఒక క్షణం ఆలోచిద్దాం. సాధారణ మానవులమైన మనకు ఆధునిక కాలంలో తెలియని విషయాలను ధృవీకరించుకోవడానికి సైంటిస్టులను ప్రమాణంగా తీసుకుంటాం. ఉదాహరణకు విమానం ఎంత ఎత్తులో ఎగిరితే మనకు తగినంత ఆక్సిజన్ లభించి శ్వాస సులభంగా నడుస్తుంది, ఎంత ఎత్తు వరకు ఆక్సిజన్ ఉంటుంది, ఎంత ఎత్తులో గాలి అసలు ఉండదు, ఇలాంటి విషయాల్లో సైంటిస్టులదే తుది నిర్ణయం. అలాగే పునర్జన్మ, జీవుడు పరలోకానికి వెళ్ళేటప్పుడు వేటిని తన వెంట తీసుకువెళ్తాడు, ఇలాంటి విషయాలలో
ఈ రకమైన సిద్ధిని పొందిన మహర్షులదే తుది నిర్ణయం. మనకు తెలియని విషయాలను తెలిపేదే వేదం. తస్మాద్వేదస్య వేదత అంటారు. మనది ఇంద్రియ జ్ఞానం అయితే వారిది అతీంద్రియ జ్ఞానం. జీవ గమనానికి సంబంధించిన పై చర్చలో పాల్గొంటున్న ఇద్దరు కూడా సామాన్యులు కాదు. ఇటు శంకరాచార్యులు, అటు వేదవ్యాసుల వారు. ఇద్దరు అతీంద్రియ శక్తులు గలవారే. శంకరుల జీవితంలో బంగారు ఉసిరికాయల వర్షం మొదలుకొని నర్మదా నది వరదను కమండలంలోకి తీసుకోవడం వరకు ఎన్నో మహిమలను గమనించాం. వ్యాసుల వారి మహిమలను గురించి చెప్పనక్కర్లేదు. ఆయన తన తల్లికి ఎప్పుడు స్మరిస్తే అప్పుడు దర్శనమిచ్చాడు. ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వారిని చూపించాడు. ఇలా ఎన్నో. కనుక ఇద్దరూ గొప్ప అతీంద్రియ శక్తులు కలిగిన మహర్షులే. అయినా తమ చర్చలో వాళ్ళు వేద ఋషుల వాక్యాలను ప్రమాణంగా తీసుకుంటున్నారు. అంటే ఆ వేద ఋషులు ఎంత ఉన్నత స్థాయి కలిగిన మహర్షులు. ఆధునిక పరిభాషలో చెబితే ఆ వేద ఋషులు ఎంతటి గొప్ప సైంటిస్టులో అని ఆశ్చర్యపడవలసిందే. శంకరులు చెప్పిన వివరణతో ఆ వృద్ధుడు తృప్తి పడలేదు. వేరువేరు సిద్ధాంతాల ప్రస్తావన తెచ్చి చర్చను మరింత పెంచాడు. సాంఖ్యం, బౌద్ధం, వైశేషికం, జైనం ఇలా అనేక తత్వాలను వివరిస్తూ పై అంశాన్ని ఖండించాడు. శంకరులు వాటికన్నిటికీ తగిన సమాధానాలు చెప్పి వ్యాసుల వారి అభిప్రాయాన్ని గట్టిగా ప్రతిపాదించారు. దాని సారాంశంగా చెప్తే ఈ చర్చలో పంచాగ్ని విద్య అనేది ప్రసక్తమైంది. అది ద్యులోకం, పర్జన్యుడు, భూమి, పురుషుడు, స్త్రీ ఈ ఐదుగురిలోని అగ్నితత్వాన్ని ఆవిష్కరిస్తుంది. జీవుడు ప్రాణ ఇంద్రియాలతో పాటు తన వెంట భూమి, నీరు, తేజస్సు అనే 3 మౌలిక సూక్ష్మ శక్తులను కూడా తీసుకుని వెళ్ళి ఈ 5 అగ్నుల ద్వారా రూపాంతరం చెందుతూ చివరకు కొత్త ప్రాణిగా జన్మిస్తున్నాడు అని భావం. ఒక జీవి పుట్టడానికి మనకు తెలిసింది తల్లిదండ్రులు మాత్రమే. కానీ వేదం మనకు తెలియని మరొక 3 కారణాలను ద్యులోకం, పర్జన్యుడు, భూమి అనే వాటిని కూడా తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా సాగుతున్న చర్చలో ఇరువురి వాద ప్రతివాదాలను వింటూ శిష్యులు ఆశ్చర్య ఆనందాలతో నిశ్చేష్టులయ్యారు. ఇలా ఎంతో సమయం గడిచిపోయింది. చివరకు పద్మపాదుడు ఒక మాట అన్నాడు. శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణ స్వయం తయోర్వివాదే సంప్రాప్తే కింకరః కిం కరోమ్యహం. శంకరులు సాక్షాత్తుగా శంకర స్వరూపులే. వ్యాసుల వారు స్వయంగా నారాయణులే. వారిద్దరికీ వివాదం వస్తే సేవకుణ్ణి నేనేం చేయగలను అన్నాడు. ఈ మాటతో శంకరులు ఆ వృద్ధునికి నమస్కరించటం, ఆయన ఆ వృద్ధ రూపాన్ని వదలి వ్యాస రూపంతో సాక్షాత్కరించటం జరిగిపోయాయి. అప్పుడు శంకరులు శిష్య సమేతంగా తాను వ్యాసుల వారిని ఆరాధించి అనేక విధాల స్తుతించారు. ఆయన సంతోషించి బ్రహ్మసూత్ర భాష్యం అన్ని విధాల సమగ్రంగా ఉందని, సూర్య చంద్రాదులున్నంత వరకు అది గౌరవింపబడుతూ ఉంటుంది అని ఆశీర్వదించారు. అనంతరం శంకరులు తాను నిర్వహించవలసిన బాధ్యత పూర్తయిందని, ఆ పవిత్ర మణికర్ణికా ఘట్టంలో వ్యాసుల వారి సన్నిధానంలో తాను శరీరత్యాగం చేయదలుచుకున్నాను అని 2 గడియల కాలం వారు నిలవాలి అని ప్రార్థించాడు. అందుకు ఆయన, శంకర, నీవు దేశాటనం చేసి చేయవలసిన కర్తవ్యం ఇంకా చాలా ఉంది. మొదట నీ ఆయుస్సు 8 ఏళ్లే. నీవు సన్యసించి మరొక 8 ఏళ్ళు వృద్ధి చేసుకున్నావు. ఇప్పుడు లోకోద్ధరణం కోసం
మరొక 16 ఏళ్ళు ఈశ్వర అనుజ్ఞానుసారం జీవింతువుగాక, జయోస్తు అని అనుగ్రహించి ఆశీర్వదించి అంతర్ధానం చెందారు. ఓం నమో వెంకటేశాయ.